మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అజిత్ పవార్ గారి ప్లేన్ క్రాష్ ఇప్పుడు ఒక అనూహ్య టర్న్ తీసుకుంటుంది. అజిత్ పవార్కి దగ్గరి బంధువు ఎన్సిపి నాయకుడు రోహిత్ పవార్ అండ్ శరద్ పవార్ వారి కుమార్తె కూడా వీళ్ళు అటు సెంట్రల్లోను అండ్ స్టేట్లో అజిత్ పవార్ భార్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి దీని మీద హై లెవెల్ ఎంక్వైరీకి డిమాండ్ చేశారు. అంతేకాదు రోహిత్ పవార్, అజిత్ పవార్కి చాలా దగ్గర బంధువు కూడా అయినటువంటి రోహిత్ పవార్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇది ప్లేన్ క్రాష్ కాదు, ఖచ్చితంగా ముమ్మాటికి ఇది హత్యేనని చాలా సంచలన వ్యాఖ్యలు. ఇమ్మీడియట్గా సివిల్ ఏవియేషన్ టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి, లేదంటే తనను తప్పించాలి అని. ఈ ప్లేన్ ఏదైతే ఉందో విఎస్ఆర్ యాజమాన్యంలో ఉందట. ఆ కంపెనీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు చాలా చాలా సన్నిహితంగా ఉంటారు. ఆ కంపెనీ యజమాని రోహిత్ సింగ్ అట చాలా సన్నిహితంగా ఉంటారని టీడీపీ ప్రముఖులు కూడా రోహిత్ సింగ్ పెళ్లికి హాజరయ్యారు అని విఎస్ఆర్ కంపెనీ యజమాని అట. ఆ ప్లేన్ వాళ్ళదేనట విఎస్ఆర్ కంపెనీ. ఆ కంపెనీ యజమాని రోహిత్ సింగ్కి టీడీపీ వాళ్ళకు దగ్గరి సంబంధాలు ఉంటాయి. టీడీపీ నుంచి సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఇది ఖచ్చితంగా హత్య, దీని వెనక చాలా కారణాలు ఉన్నాయంటూ ఉన్నారు. 35 కోట్ల రూపాయలు విలువ చేసే ఆ ప్లేన్కి 210 కోట్ల రూపాయలకి ఇన్సూరెన్స్ చేయడం వెనక ఎవరి హస్తం ఉంది? ఇందులో ఆర్థిక కోణం కూడా ఉంది, మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అండ్ ఇందులో ముంబై నుంచి బారామతికి వెళ్ళాలంటే ఎంత ఫ్యూయల్ అవసరమో అంతకు 3 times 4 times 2 ఫుల్ ట్యాంకులకు సరిపోయే అంత ఫ్యూయల్ అక్రమంగా అందులో తరలించారు. అవసరం ఏమొచ్చింది? ఇది ముందే ప్రీ ప్లాన్డ్ మర్డర్ అంటూ ఉన్నారు ఆయన. అండ్ ఆ విఎస్ఆర్ యజమాని ఎవరైతే ఉంటారో అసలు విచారణ పూర్తి కాకముందే భారత్ నుంచి అమెరికాకు వెళ్ళిపోయే అవకాశం ఎవరిచ్చారు, ఎలా పోయారు? సో ఫస్ట్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్న టీడీపీకి ఇచ్చిన రామ్మోహన్ నాయుడు స్టెప్ డౌన్ అవ్వాలి. బ్లాక్ బాక్స్ గురించి అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు అని కంపెనీ విఎస్ఆర్ కంపెనీ, ఆ ప్లేన్ కంపెనీ ఎవరైతే ఉందో వాళ్ళకి వీళ్ళు ముందే క్లీన్ చిట్ ఇస్తూ ఉన్నారు అని, దీని వెనకలు ఎవరి హస్తం ఉందో తేల్చాలి అని మొత్తం అని కనుక టీడీపీ రామ్మోహన్ నాయుడిని ట్రిగ్గర్ చేసుకుంటూనే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇది నిజంగా చాలా సంచలనం. ఎకనామిక్ టైమ్స్ కూడా రాసుకుంటూ వచ్చింది. అజిత్ పవార్ ప్లేన్ క్రాష్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అలిజేస్ టీడీపీ లింక్ ఫ్యాటల్ యాక్సిడెంట్ అని చెప్పి డైరెక్ట్ హెడింగే పెట్టారు. ఆ యాక్సిడెంట్ వెనక టీడీపీ హస్తం ఉంది అని అజిత్ పవార్ దగ్గర బంధువు ఎన్సీపీ లీడర్ రోహిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు అని చెప్పి రాసుకుంటూ వచ్చారు. అలిజింగ్ టీడీపీ లీడర్స్ లింక్స్ విత్ విఎస్ఆర్, ద కంపెనీ ఇన్ హూజ్ ఎయిర్ క్రాఫ్ట్ అజిత్ పవార్ డైడ్ ఇన్ అన్ ఎయిర్ క్రాష్. ఎన్సీపీ రోహిత్ పవార్ హ్యాస్ డిమాండెడ్ ద రిమూవల్ ఆఫ్ యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కింజారపు అంటిల్ ద probe is completed. Rohit Singh, who owns VSR, has good equations with several leaders, not only from Maharashtra but also from TDP. Several Maharashtra and TDP leaders have attended Rohit's wedding. The aviation minister is from TDP, who is saying there are no issues with the aircraft. Why shouldn't we object? Why is VSR still operating? The aviation minister should be shunted out till the investigation is completed. There are those people in VSR who are in touch with some people in government. చాలా తీవ్రమైన అలిగేషన్సే. He also claimed an insurance angle to the crash as the aircraft was for 35 crore but was insured for 210 crores at. According to the NCP leader, the financial motive should also be probed at. He also questioned Aircraft Accident Investigation Bureau claim that black box was damaged. The black box is located in the rear of the aircraft, which was not damaged in the fire. The black box is supposed to withstand 1100 degrees Celsius. Here they are claiming the black box has been damaged, but the copper wires near the black box are intact. How is that possible? బ్లాక్ బాక్స్ కాలిపోయింది అంటూ ఉన్నారు.
అది ఎట్టి పరిస్థితుల్లో కాలిపోదు, అది భద్రంగానే ఉంది, అబద్ధాలు చెబుతూ ఉన్నారు అంటూ ఉన్నారు. సంచలనమైన అది ఆయనది హత్య వెనక కొన్ని పార్టీలు కొందరు వ్యక్తులు ఉన్నారు అన్నది వాళ్ళ సీరియస్ అలిగేషన్స్. సుప్రియా సులేత కలిసి ఈయన ఇన్వెస్టిగేషన్కి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అన్ని ప్రధానమైనటువంటి జాతీయ స్థాయిలో పత్రికలు ఈ వార్తను కవర్ చేసుకుంటూ వచ్చాయి. అన్ని పత్రికలు క్వశ్చన్ చేసుకుంటూ వచ్చాయి.